ఈ సమాజము యొక్క సిద్ధాంతాల ప్రకారము, వేద ధర్మము ప్రకారము భగవంతుని తత్వానికి రూపము లేదు అని మనకు వేదాల్లో ఉన్నది. అయితే లోకములో రూపాలు పెట్టి మనకు చేస్తున్నారు అందరూ. ఈ రూపాలు పెట్టి చేస్తున్నారు అని మీరొకరు పెట్టుకోరే అంటారు. కాకపోతే రూపాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక గుడిలోకి పోతాం, మనం యజ్ఞాలు చేస్తాం, అక్కడ రూపం ఉంది కదా. అంటే ప్రతి రాయి, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట అన్నీ రూపంతో కూడుకున్నటువంటివే. ఎక్కడ చేసినా కూడా ప్రతి రాయి దేవుడే అనుకుంటే ఇవన్నీ కూడా రాళ్ళే. కానీ చేస్తున్నాం. ఒకటి ఆయన మహర్షి దయానందుడు ఏమి ఏర్పరిచినాడంటే, నా ఫోటో కూడా పెట్టవద్దు అన్నాడు. సమాజాల్లో ఎక్కడ కూడా నా ఫోటో కూడా పెట్టవద్దు అన్నాడు. ఆ ఫోటోను పెట్టి కొంపకు 3 ఆకిళ్ళు పెట్టినారు ఆర్య సమాజం వాళ్ళు. ఎందుకనగా ఎవరో ఏమిటో తెలియదు కొత్తోళ్లకు. ఈయన మహర్షి దయానంద సరస్వతిని ఒక ఆర్య సమాజాలకు మాత్రమే తెలుస్తుంది. సమాజపరంగా అక్కడ కాకుండా పక్కన పెట్టుకుంటే అది ఒక పద్ధతిగా ఉండును. ఇట్లా ఒకటికొకటికి ఒక పోటాకు 2 పోటాలకు 3 పోటాలు తోడయి అన్నీ కూడా మానవ రూపాలే అని మనకు తెలుసు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు విష్ణువు, బ్రహ్మ, ఈశ్వరుడు వీళ్ళు కూడా మానవులే. ప్రజలు తెలుసుకోవాలి. ఈ విషయము తెలుసుకొని ఏ ఫోటో పెడితే ఏముంది అని అనుకోవాలి. అలాంటప్పుడు ఏమీ ఉండకూడదు. మళ్ళీ ఫస్ట్ రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు పెట్టింటే నన్ను విమర్శ చేసినారు జమ్మడుగులో మారుగుడి వాళ్ళు అందరూ కూడా. నేను ఇదే అడిగాను, దయానందుని ఫోటో ఒకటి పెట్టుకుంటారు, ఈ ఫోటో ఎవరో ఏమిటో ఊళ్ళో వాళ్ళకి ఎవరికి తెలియదు. మీకు ఏ దేవుడు అంటే ఏం చెప్తారు? ఈ సన్యాసి ఫోటో పెట్టుకున్నారు, అది ఏం సమాజమో ఎట్ల సమాజమో, పెళ్ళిళ్ళు చేసుకోకుండా వద్దని మీరు అది ప్రచారం చేస్తున్నారేమో అని కూడా అన్నారు. కాబట్టి ఇది ఆలోచించదగినటువంటి విషయము. అనేటువంటి వాళ్ళు 3 కూడా ఒక ఋషులు. రాజ్యము ఏలాడు విష్ణువు, తపస్సు చేశాడు, యోగము ద్వారా గొప్ప మహిమలు సంపాదించుకున్నాడు. ఈశ్వరుడు ఈశా అనే ఒక గొప్ప యోగముతో ఆయన పైపైన కూడా పోయేవాడు. పైపైన కూడా వెళ్ళి ఎక్కడైనా అన్యాయము జరిగితే దుష్ట శిక్షణ కూడా చేసేవాడు. ఇక బ్రహ్మ అంటే 4 వేదాలను క్షుణ్ణంగా చదివినటువంటి గొప్ప పండితుడు. ఈయన ఋషే. ఈయనకు గడ్డం పెట్టారు ఓ ఋషిలాగా, ఋషి అని. ఈశ్వరుడు కూడా ఎప్పుడూ తపస్సు చేసుకొని ధ్యానం చేసేవాడే. మరి వీళ్ళే దేవతలు, సృష్టి స్థితిలయ కర్తలు అంటారు. అంటే వాళ్ళే కర్తలైతే వాళ్ళు ఎవరికి ధ్యానం చేస్తున్నారు? బాగా ఆలోచించండి. వాళ్ళు ఎవరికి ధ్యానం చేస్తున్నారు? దక్షయజ్ఞం సినిమాలో ఈశ్వరుని పిలవకుండా వాడు యజ్ఞం చేస్తున్నాడు అని ఈశ్వరుడు కోపపడి నేను లేకోకుండా యాగం చేస్తారా అని అతడు కూడా ఆ యొక్క యాగాన్ని ధ్వంసం చేసేదానికి కారకుడవుతాడు. కారణం ఏమిటి? వీళ్ళందరూ మానవులే అని మనం తెలుసుకోవచ్చు. బాగా శరీరాలు ఉన్నాయి, అందరికీ ఆయుధాలు ఉన్నాయి, భార్యలు ఉండారు, పిల్లలు ఉండారు, సంతానాలు ఉండారు. ఇవంతయు కూడా తెలుసుకొని ఏది పెట్టుకుంటే ఏమి, ఒక బొమ్మ పెట్టాక ఎన్ని బొమ్మలు పెడితే తప్పు లేదు
అనే జ్ఞానము ఉండాలి. వీళ్ళందరూ కూడా తపశ్శక్తి సంపన్నులు, గొప్పవారు. కాబట్టి ఒక బొమ్మ ఉన్నాక బొమ్మ తోట ఎన్ని బొమ్మలో వస్తాయి. కాబట్టి బొమ్మలు పెట్టుకోవడం తప్పు అని కాదు, అన్ని జడ పదార్థాలే. రాళ్ళు, చెట్లు, పుట్టలు ప్రతి ఒక్కటి జడ పదార్థాలే. ఇవన్నీ మనం పెట్టుకున్నాము అంటే అవన్నీ ఏమీ మన యజ్ఞ హవిస్సు తీసుకొని పోవు. ఇది పోయే దిక్కు, పోయే దిశ, దాని ధర్మం ప్రకారం అంతరిక్షం పోయి చేరతాది ఈ యొక్క హవిస్సు. కాబట్టి ఎక్కడ ఎటువంటి విగ్రహాలు, బొమ్మలు పెట్టుకున్నా కూడా యజ్ఞం చెయ్యండి. ఫస్ట్ నుంచి నేను మొత్తుకునేది అదే. దయానందుడు విగ్రహాలను పడగొడతాము అన్నారు శిష్యులు, దేవలాలను పడగొడతాము అన్నారు. ఒరే వద్దురానైనా, ఎంతో ప్రేమగా కట్టి పెట్టుకొని ఉంటారు శిల్ప విద్యతో గొప్పగా. అటువంటి పడగొట్టడం వల్ల మనం జనులలో సులకనైపోతాము తప్ప, జనులకు మనము అసహ్యమవుతాము తప్ప ఎవరు మారరు, జ్ఞానం తెలుసుకోరు అని చెప్తాడు. ఈ మాట తప్పైతే ఏ సమాజముడైనా రావచ్చు, నా దగ్గరికి అడగవచ్చు. ఈ రకంగా ఆయన చెప్పాడు. ఎందుకు అంటే దేవాలయాల్లోనే, కాశీలో, అక్కడ ఇక్కడ అన్ని దేవాలయాలు తిరిగి ఆయన ప్రచారం చేశాడు, యజ్ఞాలు చేశాడు, ప్రసంగాలు చెప్పాడు. మరి దేలంలో లేకోకుండా ఎక్కడైనా చెప్పాడా, చేశాడా? బాగా చూడండి, ఆలోచించండి. కాబట్టి ఈ యొక్క అంచనా ప్రకారము వాళ్ళు కూడా, త్రిమూర్తులు అనే వాళ్ళు కూడా నిత్యము యజ్ఞము చేసినట్లు, ధ్యానము చేసినట్లు ఇవన్నీ మనకు ఉన్నాయి. గొప్ప యోగపరులు. నా దగ్గర పుస్తకం కూడా ఉంది, కావాలంటే తెచ్చి చదువుకోండి. సత్యార్థ ప్రకాశంలో కూడా ఉండాలి. త్రిమూర్తులు ముగ్గురు ఆది యుగంలో ఉన్నవాళ్ళు వీళ్ళు. వీరందరూ కూడా యజ్ఞాలు చేసి, జపతపాలు చేసి జీవించిన వారే అని ఉంది. అటువంటి సమాచారం మనకు అందినప్పుడు వాళ్ళు వేదం ప్రకారం నడిచిన వాళ్ళు అని వాళ్ళని ఎందుకు పెట్టుకోవద్దు? ఈ యొక్క అంచనా ప్రకారమే నేను అక్కడ ఈశ్వరుడు అనేటువంటి పటము తెచ్చి పెట్టాను. ఇంకా ధ్యానం చేసేది అంటే అది దొరకలేదు. తర్వాత దానికోసం ఎవరు ఎంతగా ప్రయత్నం చేసి తెస్తారో అది మంచిది. జనులలో వాళ్లకు ఆస్తికత్వము కలిగించాలి. ఎట్లయినా సరే నాస్తికత్వాన్ని కలిగించదు. ఆర్య సమాజము అంటే ఇప్పుడు నాస్తికత్వం తత్వంలో ఉండాలి. వాళ్ళు దేవుడు లేడంటారు. దేవుడు లేడు కాదునైనా వాళ్ళు కూడా నిరాకార పరమాత్మకే పూజించారు, యజ్ఞాలు చేసి ధ్యానించారు. సౌడమ్మ పాటలో కూడా ఉంది, బగాలంబ పాటలో, నువ్వు చదివినావో లేదో, ఆది యుగమున ముగ్గురు మూర్తులు మనోధ్యానము చేసిరి అని. ఇది బగాలమ్మ పాటలో కూడా ఉండాలి. ఎవరు జన్మమెత్తి పుట్టినవాడు ఏ విగ్రహాలకు ఎవరు టెంకాయలు కొట్టే పూజ ఎవరు చేయలే, అందరూ యజ్ఞాలే. యజ్ఞము చేస్తే సరిపోతుంది అంతే. పూజలో పాల్గొనడానికి, యజ్ఞానికి ఆహుతులు తెచ్చేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, వస్తువులు ఏవైనా కూడా అది పూజ అవుతుంది. ఆ పూజ ఎక్కడికి పోతుంది? విగ్రహాలు తీసుకుంటున్నాయా, మనుషులు తీసుకుంటున్నారా, దాని దావా అది పోతుంది. సృష్టి అంతకి పోయి అంతరిక్షము, సూర్యమండలం, నక్షత్ర మండలం, దాని దగ్గర అంతా పోయి అంతా శుద్ధి చేసే కార్యక్రమం దాని పని నెరవేరుస్తుంది. దేవలంలో చేసినా, గుహలో చేసినా, కొండల్లో చేసినా, బయట చేసినా, మరి ఎక్కడ చేసినా కూడా అది తెలుసుకోవాలి మనం. ఇది వద్దే, ఇది పెట్టకూడదు, అది లేదు అని ఒకరినొకరు ఏళ్ళ పెట్టుకుంటే తప్ప ఈ యొక్క సమాజాల్లో ఉండేది ఉన్నదాన్ని తుంచుకోవడం తప్ప పెంచుకోవడం చేత కాదు. నేను ఎవరికైనా కూడా సమాధానం చెప్తా. ఈ విగ్రహాలు పెట్టవద్దు, ఈ యొక్క బొమ్మలు పటాలు పెట్టవద్దు అంటే ముందు మీ ఇళ్ళల్లో తీసేసుకోండి. మీ ఇళ్ళల్లో ఎవరి కోపంలో పటాలు లేకోకుండా పెట్టుకున్నారో చూపియండి. నేను ఇది అడుగుతా. పెట్టుకున్నా కూడా అవి ఏం చెయ్యవు, నువ్వు యజ్ఞము అవి తీసుకపోవు. కాబట్టి ప్రతి వారు కూడా తెలుసుకోవాల్సింది, వాళ్ళకు రూపం ఉంది, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, వాళ్ళు మనుష్యులే, యోగులు. నిరాకార తత్వం ఏమిటి? ఓంకారం. నాకు రూపం లేదు, ఓమై నన్ను స్మరించండి అని వేదములో చెప్పబడి ఉంది. ఆ ఓంకారాన్ని మనము స్మరించాలి. ఆ ఓంకారము చెప్పినట్లు ఈ యజ్ఞము చెయ్యాలి, వేదాలు చెప్పినట్లు.
అంతకు తప్ప ఇతరత్ర ఏవి కూడా మనకు ఆపలేవు, ఇబ్బందులు కలిగించలేవు యజ్ఞానికి కానీ మన మనస్సులకు కానీ. దయానందుడు ఆ విధంగా ఎందుకు చెప్పాడు పడగొట్టాకరంటే, ముందు వాళ్ళకు జ్ఞానం కల్పించండిరా, పడగొడితే ఏమొచ్చాది, మనల్ని అసహ్యించుకురా. జ్ఞానం ముఖ్యం. అవి బొమ్మలు పెట్టుకోవచ్చు, ఉండవచ్చు, వాళ్ళకు జ్ఞానం వాళ్ళ మనస్సులో నుండి తీసేయండి. ఈ బొమ్మలు విగ్రహాలు వాళ్ళ మనస్సులో నుండి తీసేయండి. అది తీసేయాలంటే వాటంతా కవ్వేపోతాయి జ్ఞానం కలిగితే. నేను కూడా విగ్రహం తెచ్చుకొని పూజించేవాడిని. ఎందుకు పోయింది? ఇప్పుడు జ్ఞానం వచ్చింది, అవి పోయినాయి అంతే. ఇంట్లో అలంకారానికి పెట్టుకుంటారు నానాకై జంతువుల తలకాయలు, పందికొక్కులు, ఎలకలు, మునిగిసలు, పాములు, ఇట్లాంటి బొమ్మల్ని పెట్టుకుంటారు. మరి వాటికంటే చెడిపోతాయా ఈ బొమ్మలు? ఎట్లా చెడిపోతాయి? ఇదంతా ఒక గొప్ప అజ్ఞానం. శుభప్రదంగా ఉండే బొమ్మలు లక్షణంగా పెట్టుకోవచ్చు అని నేను చెప్తా. అయితే కల్పిత దేవుళ్ళు అయ్యేటోళ్ళు ఉండారు కొంతమంది. ఈ కల్పిత దేవుళ్ళు అయ్యేటోళ్ళు, ఉదాహరణకి వెంకటేశుడు కల్పితం అంటే ఆయన పుట్టలే, కథ రాసి తయారు చేసి పెట్టారు. ఇంకా కొంతమంది ఇప్పుడు ఈ లింగాలు ఇవి కూడా కల్పితమే, కానీ ఆ ఈశ్వరునికి ఈ లింగానికి సంబంధములే. లింగం అంటే ఏమిటి? గుర్తు అని అంతే. కానీ ఆ ఈశ్వరునికి పటంలో ఉండే ఈశ్వరుడు కానీ లింగం సంబంధములే. ఈ లింగాన్ని మధ్యలో తయారు చేసి సృష్టించి పెట్టారు. కాబట్టి ఎవరి రూపం వాళ్ళది. నీవు ఎవరికి మొక్కినా కూడా ముక్కులు వేస్ట్. నువ్వు పూజ చేయాల్సింది యజ్ఞం. ముక్కుతే ఏమొస్తుంది? నీ మనస్సు అక్కడికే నిలబడిపోతుంది. కాబట్టి మనస్సును జ్ఞానము పెంచి మనస్సుకు ఆ జ్ఞానముతో సృష్టిని చూడగలిగేటువంటి ఆ జ్ఞానం పొందాలి. అది ఏ మూడవ నేత్రం. మూడవ కన్ను అంటే మనకు లేదే ఈశ్వరునికుంది, లేదా సోడమ్మకుంది, మారెమ్మకుంది ఇట్లా అంటారు. కానీ మూడవ నేత్రం అంటే జ్ఞాననేత్రమే. ఈ జ్ఞానముతో మనము ప్రపంచాన్ని అంతయు చూడవచ్చు. నక్షత్రాలు ఇంత పెద్దవి, ఇన్ని ఉంటాయి, అంతులేనన్ని ఉన్నాయి, అంతులేనంత దూరంలో ఉన్నాయి. ఇంకా భగవతత్వం ఎంత గొప్పది. ఇదంతా కలిసి మళ్ళీ ఒక భాగమే. పాదోస్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం దివిహి. ఒక్క పాదమే ఇదంతా సృష్టి ఉన్నదంతా. ఈ ఒక్క పాదంలోనే అన్నీ ఉన్నాయి. 3 పాదాలు ఖాళీ. అక్కడ ఖాళీ అంటే ముక్త జీవులకు మాత్రము ఆ 3 పాదాల స్థలం పెట్టాడు పరమాత్మ శక్తి. అంతే తప్ప మరి ఏదో ఇంకొక రకంగా ఊహించుకోవద్దు. ఇదంతా కూడా నిరాకార స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ తత్వమే. ఆ పరమాత్మ పేర్లే వాళ్ళు పెట్టుకున్నారు. ఈశ్వరుడు, పార్వతి, బ్రహ్మ, సరస్వతి. సరస్వతి అంటే గొప్ప సంగీత విద్వాంసురాలు. అటువంటి సంగీత విద్వాంసాలు కాబట్టి ఆమె బొమ్మకు ఎక్కడ చూసినా వీణ పెట్టి ఆ ఒక వేషం ధారణ చేసింటారు. మరి బ్రహ్మ ఋషిలాగా ఆ గడ్డం అంతా పెట్టింటారు. మరి 4 తలకాయలు పెట్టాడు. వేదాన్ని చదివినాడు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పేసి ఆయనకు ఒక పేరు పెట్టారు. అంత మాత్రం 4 తలకాయలు లేవు. విష్ణువు అంటే రాజ్యము ఏలాడు, తపస్సు చేశాడు, గొప్ప మహిమలతో గొప్పగా వీళ్ళు 3 మిత్రులన్నమాట. కాబట్టి ఆది కాలంలో ఆ విధంగా వాళ్ళు ఉండినట్లు మనకు ఆన్సర్లు ఉన్నాయి. రాముడిని పెట్టుకున్నాము, కృష్ణుని పెట్టుకున్నాము, వాళ్ళను కూడా పెట్టుకుంటే ఏం తప్పు? అవి బొమ్మలు అంతే. ఎవడు బొమ్మ లేకుండా నిరాకార స్వరూపం ఏది? ఓంకారమే. ఈ ఓంకారాన్ని ఉత్త ఓంకారం పెట్టుకుని జనులకు అర్థం కాదు. మొత్తుకున్నా చచ్చినా కూడా అర్థం కాదు. కాబట్టి అర్థమయ్యే రీతిలో వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళను చూసి మీ ఇష్టం, మీ కర్మ, దేవుడు అనుకోండి, ఏమన్నా అనుకోండి, వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు. ఈశ్వరుని పేరు ఇప్పుడు ఈశ్వరయ్య అంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరుని పేరు పెట్టుకున్న తర్వాత ఈశ్వరుడు అవుతాడా? ఎక్కడన్నా అవుతాడా? విష్ణువు అంటాడు, కృష్ణుడు అంటాడు, వీళ్ళందరూ ఆ పేరు పెట్టుకుంటే అది అవుతాడా? ఎట్లా అవుతాడు? వాళ్ళు అట్లనే పేర్లు పెట్టుకున్నారు. అంత మాత్రాన ఈశ్వరుడు సృష్టికంత అధిపతి, ప్రపంచానికి సృష్టికర్త ఎట్లా అవుతారు? వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ అది. దానికి మనం ఏం చేస్తాము? కాబట్టి నిరాకార తత్వము పరమాత్మ స్వరూపము ఎప్పటికైనా కూడా ఓంకార తత్వం. మిగతా రూపాలు ఉన్నటువంటి మానవులుగా పుట్టి గత చరిత్రలో ఉండి పోయినోళ్ళు వాళ్ళు.
కాబట్టి ఇది తెలుసుకుంటే ఎవ్వరికి కూడా సందేహాలు ఉండవు. ప్రతి వారు కూడా ఈ సందేహాల్లో ముంచకోకుండా జనాలను కొంతవరకు ఆస్తికులుగా తయారు చేయాలనేటటువంటి ఈ యొక్క అభిప్రాయము తప్పు కాదు అని నేను ఒప్పజెపుతున్నాను. అట్లా తీసేయాలంటే ఏ రూపం కూడా ఉండకూడదు, దయానందన రూపం కూడా ఉండకూడదు. ఆయన ఒక మనిషే కదా, ఆయన రూపం ఎందుకు పెట్టుకున్నారు? ఇదే అడిగాను ఫస్ట్లో నేను. దానికి నోరెత్తరు, అది ఒకటి పెట్టుకోవచ్చు, ఎందుకు పెట్టుకోవాలా? ఆయన చెప్పాడా నా బొమ్మ పెట్టుకోరేని? ఎక్కడైనా చూపించండి, నా బొమ్మకు పూజలు చేయండి, యజ్ఞం చేయండి చెప్పినాడేమో. మీకు నచ్చింది చేస్తే చేసినట్టు, లేకపోతే కనుక ఎదవలు వీళ్ళు పనికిమాలోళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి తీసేసేది. ఎవరికి వాడు ఇప్పటికి కూడా సమాజాల్లో అంతరాలు పటాలు నిమ్మకాయలు కట్టుకొని మిరపకాయలు కట్టుకునే కొంపలకు వాకిళ్ళకు ఉండేటోళ్ళు సమాజాల్లో. ఊరికే కూడా కాదు, మళ్ళా ఈ దొంగలంతా బయటపడమను తెలుస్తుంది. ఊరికే సమాజంలో మాట్లాడితే ఏమర్థమవుతుంది? ఇటువంటి మూఢాచారాలను నమ్మి ఇక నువ్వు ఏం ప్రచారం చేస్తావు ప్రజలకు? మూఢాచారాలు నమ్మవద్దు. ఎవడిష్టం వాడు ఎవడు వేసుకో. నువ్వు బోధించాల్సింది యజ్ఞమే, అంతవరకే వేదము, ఆ జ్ఞానం బోధించు, అంత తప్ప మిగతా అవసరం లేవు ఎవరికి కూడా. కాబట్టి ఇది తెలుసుకొని ప్రతివారు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఈ యొక్క సమాజ ధర్మము ఆ యొక్క పటాలు పెట్టుకోవడం తప్పు లేదు అని చెప్పేసి నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఇంతటితో విరమిస్తాను.